యోగి లేకపోతే ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంటో అన్న భయమేస్తుంది. ఎందుకంటే జిమ్ములో అబ్బాయిల్ని ట్రాప్ చేసే ముస్లిం అమ్మాయిలు. జిమ్ములో కాదు బయట కాలేజీల దగ్గర హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసే ముస్లిం అబ్బాయిలు. ముట్టుకుంటే రచ్చ రచ్చ. మొత్తం మతవర్గం అంతా వచ్చేస్తుంది. హిందువులకి సంబంధించిన వాళ్ళు 10 మంది వస్తే అవతల 100 మంది వస్తారు. లవ్ జిహాదుల దగ్గర నుంచి బెదిరింపులు, భూ కబ్జాలు, అరాచకాలు. స్వయంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే నిన్నగాక మొన్న జరిగినటువంటి లవ్ జిహాదులు చూస్తున్నాం, ప్రాణాలు తీసిన సంఘటనలు చూస్తున్నాం, చంపేస్తాం ఎవడాపుతాడో చూస్తామని చెప్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. నిర్లజ్జగా నిస్సిగ్గుగా చంపుతామనేటటువంటి వాళ్ళ మాటలని గురించి మాట్లాడట్లేదు అభ్యుదయవాదులు. అదే సందర్భంలో హిందువులు నిలదీస్తే చాలు మతోన్మాదం అంటున్నారు. ప్రత్యేకించి మేము మతరాజ్యం స్థాపిస్తాంరా, భారతదేశాన్ని మతరాజ్యం చేస్తాం, దీన్ని హిందూ రాజ్యం కాదు ముస్లిం రాజ్యం కింద మారుస్తామని ఉత్తరప్రదేశ్లో స్టేట్మెంట్ ఇస్తుంటే నోరు మీద పట్టలేదు. ఇది మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది ఎండింగ్లో ఎన్నికలు జరుగుతాయి. యోగి ఆదిత్యనాథ్ రాకపోతే అతి వేగంగా కేరళ తరహా పరిస్థితి, నిన్నటిదాకా బెంగాల్ లాంటి పరిస్థితి తీసుకురావడానికి సిద్ధపడుతున్నది ఒక వర్గం. ఆ వర్గానికి మద్దతు ఇస్తున్నది సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.